Welcome back to my channel once again to Eden Gardens. ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే నేను అన్ని హెల్త్కి సంబంధించిన వీడియోస్ అని పోస్ట్ చేస్తుంటా గార్డెనింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. నా ఛానల్కి ఎవరైనా కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎక్కడి నుంచి చూస్తున్నా కామెంట్ చేయండి. నా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తున్నా. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి. ప్రతి చెట్టు ఎంతో ప్రేమతో నేను పెంచుతుంటాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈరోజు దీన్ని చూస్తే మీకు ఐడియా వచ్చి ఉండొచ్చు నేను ఈరోజు దేని గురించి ఈ వీడియో తీస్తున్నా, యూజెస్ చెప్పబోతున్నా అనేది. మీ గెస్సింగ్ నిజమే, తోటకూర గురించి. చాలామంది తోటకూర తినడం లేదని. అయితే ఈ వీడియో మాత్రం కేవలం మీకోసమేనండి. తప్పకుండా ఈ వీడియోని చూడండి, యూజెస్ తెలుసుకోండి. మీ డైట్లో ఈ తోటకూర తినడం మాత్రం వారంలో ఒక్కసారైనా చేయండి. సో తోటకూరలో ఉండే గొప్ప లక్షణాలని ఈరోజు నేను మీకు చెప్తాను. ఆల్రెడీ అందరు చెప్తున్నారు, నేను కూడా ఒకసారి చెప్తున్నా. సో చూడండి ఎంత ఆరోగ్యంగా హెల్తీగా పెరుగుతుందో చూడొచ్చు. చాలా బాగా పెరుగుతుందండి. గాలికి ఎంత అందంగా ఊగుతుందో అసలు. సో నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీ తోటకూరను తినడం మాత్రం మర్చిపోకండి. చాలా యూజెస్ అండి. దీంతో మనకి వైటమిన్ సి లభిస్తుంది. దీంతో రోగనిరోధక శక్తి, ఆరోగ్యాన్ని ఇస్తుంది. జుట్టు బాగా పెరుగుతుంది, బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. తెలియంది ఏం లేదు, మీకు అందరికి తెలుసు. మనకి మామూలుగా ఈ తోటకూరలో ఏంటంటే 100 గ్రాముల తోటకూరలో 716 క్యాలరీస్ మన బాడీకి ఎనర్జీని ఇస్తుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, పీచ్ ఇవన్నీ కూడా ఒక తోటకూరలోనే లభిస్తాయండి. చూడొచ్చు ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, మ్యాంగనీషియం, సెలీనియం ఇలాంటి ఖనిజాలన్నీ ఉంటాయి. ఇది మన గుండెకు మేలు చేస్తుంది. ఇందులో సోడియం, పొటాషియం, వైటమిన్స్ అయితే చెప్పలేము. ఏ, సి, డి, ఈ, కే, వైటమిన్ B12, B6 ఇవన్నీ తోటకూరలోనే ఉంటాయి. మనలో ఉన్న ఫ్యాట్ని తగ్గిస్తుంది, వెయిట్ని తగ్గిస్తుంది. పీచు పదార్థం ఉంటుంది కనుక జీర్ణశక్తిని పెంచుతుందండి ఇది. చూడండి. తర్వాత మన వెయిన్స్ని చురుగ్గా ఉంచుతాయి అన్నమాట. మనకు వెంటనే ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. దీన్ని మనం ఫ్రై తినడం కంటే తోటకూర ఉడకబెట్టుకొని తినడం మంచిది. ఎలా ఉడకబెట్టాలంటే ఇందులో ఆనియన్స్, రెడ్ చిల్లీస్, తర్వాత ఎల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ కూడా దంచి, టమాటా ఇవన్నీ కలిపి ఉడకబెట్టి మంచిగా తాలింపు వేసుకోవాలి. ఇందులో వైటమిన్ సి ఉంటుంది. హైపర్ టెన్షన్తో బాధపడే వాళ్ళందరికీ ఇది చాలా మంచిదండి. రోగనిరోధక శక్తి పెంచుతుంది. సీజన్స్ చేంజ్ అయినప్పుడల్లా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇది మంచి మెడిసిన్ అనమాట, అడ్డుకుంటుంది. తోటకూరని ఆకుల్ని మెత్తగా రుబ్బి తలకు కూడా పెట్టుకోవచ్చు. చుండ్రు తగ్గుతుంది, జుట్టు రాలదు. ఇదంతా కూడా చూడొచ్చు మీరు. చాలా యూజెస్ ఉన్నాయండి. వీడియో మరి లెంగ్తీ అవుతుందా అనుకుండా ఆలోచిస్తూ. సో ప్లీజ్ అందరు కూడా ఎవరైతే తోటకూర ఇంకా తినడం లేదో, గడ్డిలాగా అనుకుంటున్నారో ఈ తోటకూరని, సో ప్లీజ్ ఈరోజు నుంచి తినడానికి ట్రై చేయండి. వీక్లీ వన్స్ మీ డైట్లో దీన్ని కంపల్సరీ యూజ్ చేయండి. చాలా మంచిది. పిల్లలకి, పెద్దలకి అందరికి కూడా చాలా మంచిదండి. మంచిదంటే ఎంత మంచిది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. చాలా మంచిది అనమాట తోటకూర. సో ప్లీజ్ ట్రై టు ఈట్. మీ డైట్లో చేర్చుకోనండి. ఇంకా నా ఛానల్కి ఇంకెవరైనా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయమని మై హంబుల్ రిక్వెస్ట్. ఈ వీడియోని లాస్ట్ నుంచి ఎండ్ వరకు తప్పకుండా చూడండి. సో ఇది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా దీన్ని ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి ఇది యూజ్ అవుతుందండి. నా బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తిరిగి కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. అంతవరకు బాయ్ బాయ్.